కార్తీక పురాణం 26వ అధ్యాయం. మునుపటి అధ్యాయంలో మనము దుర్వాస మహర్షి విష్ణు భక్తుడైన అంబరీష మహారాజుకి ఏ విధంగా ఆ రాజు తప్పు లేకపోయినా విపరీతమైన శాపం ఇచ్చాడో, ఆ తర్వాత దుర్వాస మహర్షిని విష్ణు చక్రం ఎలా ముల్లోకాలు వెంబడించసాగిందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో విష్ణుమూర్తి దశావతారాల యొక్క నిర్ణయం గురించి తెలుసుకుందాం. దుర్వాసుడు ముల్లోకాలు తిరిగేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ విష్ణు చక్రం అతన్ని వెంబడిస్తూనే ఉంది. ఇహ చివరికి ఆ విష్ణుమూర్తియే శరణు అనుకుని వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించడం ప్రారంభించాడు దుర్వాసుడు. బ్రాహ్మణ శరణ్య, జగద్రక్షక, మధుసూదన, నీకు ప్రణామములు. నన్ను కాపాడు తండ్రి. చూడడానికి అలవి కాని నీ సుదర్శనాయుధం నన్ను వధించడానికి వస్తోంది. దానిని ఆపు చెయ్యి. నిజమే, నీ భక్తుడైన అంబరీషునికి శాపం ఇచ్చి ఎంతో పాపం చేశాను. నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. నన్ను కాపాడు. పూర్వం భృగు మహర్షి నిన్ను వక్షాన తన్నగా దానిని ఓర్చుకున్నావు కదా, ఆ విధంగా నా తప్పును కూడా క్షమించు అంటూ ప్రాధేయపడ్డాడు. ఇందుకు విష్ణుమూర్తి ఈ విధంగా స్పందించాడు. ఓ మునీంద్ర, బ్రాహ్మణులంటే సకల జీవులన్నా కూడా నాకెంతో ప్రాణం. అందులో తపస్శాలిలో గొప్పవాడవైన నిన్ను గూర్చి వేరే చెప్పనక్కర్లేదు. నీవు నాకు సాక్షాత్తు శంకరుడితో సమానం. కానీ నీవు చెయ్యకూడని పాపం చేశావు. ఎటువంటి తప్పు లేకపోయినా అంబరీషుడికి అనవసరంగా శాపాన్ని ఇచ్చావు. అతను వద్దని వేడుకుంటున్నా నువ్వు నీ శాపాన్ని ఇవ్వడం ఆపలేదు. మరి అంబరీషుడి హృదయమంతా నేనే ఉన్నాను. నువ్వు శాపమిస్తున్నప్పుడు కూడా అంబరీషుడిలో నేనే ఉన్నాను. అందుకే అంబరీషుడికి నువ్విచ్చిన శాపాలన్నీ కూడా నేనే అనుభవించదలిచాను. ఇహ ఈ విష్ణు చక్రం అంటావా, అది నిన్ను వీడాలంటే నువ్వు వెళ్ళి అంబరీషుడినే క్షమాపణ కోరాలి. నీవు ఇచ్చిన శాపం ప్రకారం మత్స్యావతారం దాల్చి శంభుడనే రాక్షసుణ్ణి సంహరిస్తాను. కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని ధరిస్తాను. వరహావతారం పొంది లోక కంటకుడైన హిరణ్యాధ్యక్షుణ్ణి వధిస్తాను. అటు జంతువు ఇటు మనిషి కాకుండా నరసింహావతారం ఎత్తి హిరణ్య కశిపుణ్ణి చంపుతాను. వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి గర్వాన్ని అణచుతాను. పరశురాముడి అవతారం ఎత్తి కసాయివాడిలా రాజులందరినీ, తప్పు చేసిన వాళ్ళందరినీ నరుకుతాను. రామావతారాన రావణుణ్ణి వధిస్తాను. రాజ్యార్హత లేని రాజుగా కృష్ణావతారాన పుట్టి పాపాత్ముడైన కంసుణ్ణి వధిస్తాను. కలియుగంలో పాపాత్ముల్ని మోహింపజేసే నిమిత్తం పాషాండ మతబోధనార్థం బుద్ధుడనవుతాను. కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపటానికి కలి అవతారం ఎత్తుతాను. ఈ విధంగా 10 అవతారాలు ఎత్తి నీవిచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను. దుర్వాసుడికి ఈ విధంగా సెలవిచ్చాడు ఆ జగన్నాటక సూత్రధారి. మరి దుర్వాసుడిని వెంటాడుతున్న ఆ సుదర్శన చక్రం, అదే విష్ణు చక్రం బారి నుంచి దుర్వాసుడిని అంబరీషుడు ఏ విధంగా రక్షించాడు తెలుసుకోవాలంటే తర్వాతి అధ్యాయాన్ని వీక్షించండి.